సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు పట్టుకున్న నిందితుడు విచారణలో నేరాన్ని అంగీకరించాడు. అయితే అతడే సైఫ్ పై దాడికి పాల్పడ్డాడని నిర్ధారించడానికి అవసరమైన వేలి ముద్రలు మాత్రం సరిపోలకపోవటం కేసులో ఊహించని మలుపుగా మారింది. ఆ ఫింగర్ ప్రింట్ ట్విస్ట్ కాకిల్ను షాక్ కు గురిచేసింది. అంతేకాదు DNA బ్లడ్ టెస్ట్ రిజల్ట్ ఇంకా పెండింగ్లోనే ఉండటం పోలీసులు తలపట్టుకునేలా చేస్తోంది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసు మొదటి నుంచి మలుపులు తిరుగుతూనే వస్తోంది. ఈ కేసులో తొలుత పోలీసులు పట్టుకున్న అనుమానితుడు అసలైన నిందితుడు కాదని పోలీసులు తేల్చడం ఒక ట్విస్ట్ కాక, ఆ తర్వాత రెండోసారి కూడా అలాంటిదే చోటు చేసుకుంది. రెండోసారి కలకత్తాలో అరెస్ట్ చేసిన వ్యక్తిని కూడా నిందితుడు కాడని పోలీసులు ప్రకటించారు. అనంతరం ముంబైలోని అసలు నిందితుడిని అరెస్ట్ చేయడం, అతన్ని విచారించడం వంటి పరిణామాలు చకచకా జరిగాయి. విచారణలో నేరాన్ని కూడా అంగీకరించాడు నిందితుడు షరీఫుల్ ఇస్లాం. సైఫ్ ఇంట్లో దొంగతనానికి వెళ్లిన సమయంలో దాడి చేశారని విచారణలో వెల్లడించారు. అయితే కేసు విచారిస్తున్న ముంబై పోలీసులు సైఫ్ పై నిందితుడు దాడి చేసిన ప్రదేశం నుంచి ఫింగర్ ప్రింట్స్ సేకరించారు. దాదాపు 19 వేలి ముద్రలను సేకరించింది క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ టీం. కానీ వాటిలో ఏవి నిందితుడి ఫింగర్ ప్రింట్స్ తో మ్యాచ్ కావడం లేదని పోలీసులకు ఫోరెన్సిక్ బృందం వెల్లడించింది. ఈ తాజా పరిణామం విచారణ అధికారులను సైతం విస్తుపోయేలా చేసింది. ఈ నెల 15న అర్ధరాత్రి సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి చొరబడిన నిందితుడు ఆయనపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. సైఫ్ను 6 చోట్ల పొడిచి పరారయ్యాడు. ఆయన వెన్నెముక సమీపంలో బలమైన గాయమైంది. ఆ సమయంలో కారు డ్రైవర్ అందుబాటులో లేకపోవడంతో ఆటోలోని సైఫ్ను లీలావతి హాస్పిటల్కు తరలించారు. కత్తిపోటుకు వెన్నెముక నుంచి ద్రవం కూడా బయటకు వచ్చినట్లు వైద్యులు గుర్తించారు. ఆపరేషన్ తర్వాత కోలుకున్న సైఫ్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి చేరుకున్నారు. మరోవైపు కేసు దర్యాప్తును ముమ్మరం చేసిన పోలీసులు సైఫ్ ఇంటి నుంచి సేకరించిన నమూనాలను సిఐడి ఫింగర్ ప్రింట్ బ్యూరోకు పంపారు. వారు మొత్తం 19 నమూనాలను నిందితుడు షరీఫుల్ ఇస్లాం వేలిముద్రలతో సరిపోల్చగా వాటిలో ఏ ఒక్కటి మ్యాచ్ కాలేదని ఫోరెన్సిక్ బృందం నిర్ధారించింది. ఇదే విషయాన్ని ముంబై పోలీసులకు తెలిపింది. దీంతో తదుపరి పరీక్షల కోసం మరోసారి ఘటనా స్థలం నుంచి మరిన్ని వేలిముద్రల నమూనాలను సేకరించాలని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు కేసు విచారణ కోసం ముంబై పోలీసులు సైఫ్ రక్త నమూనాలను, దాడి జరిగిన రోజు ఆయన ధరించిన దుస్తులను సేకరించారు. వీటిని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు. ఈ కేసులో నిందితుడైన షరీఫుల్ ఇస్లాం దొంగతనం చేయాలనే ఉద్దేశంతోనే ఆ ఇంట్లోకి ప్రవేశించాడని, అయితే పరిస్థితి తీవ్ర ఘర్షణకు దారితీస్తుందని ప్రాథమిక విచారణలో తేలింది. అందుకే దాడి సమయంలో సైఫ్ ధరించిన దుస్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి దుస్తులపై రక్తపు మరకలు కనిపించడంతో అవి సైఫ్ అలీ ఖాన్వేనా కాదా అని నిర్ధారించడం కోసం నమూనాలు సేకరించారు. దుండగుడి దుస్తులను, సైఫ్ రక్త నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించినట్లు అధికారులు తెలిపారు.